ఈరోజు డబుల్ డోర్ ఫ్రిడ్జ్లో మనం లీకేజ్ అనేది చెక్ చేద్దాం. అది ఎలా లీక్ అయింది, ఎక్కడెక్కడ లీక్ అయింది అనేది చూపెడతాను చూడండి. ఇది పిన్ వాల్ అనేది ముందే కట్ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి మనం పిన్ వాల్ అనేది జాయింట్ చేస్తాం. కాబట్టి ఇది క్లాత్ ఎందుకు చుట్టాలంటే మనకు హీటింగ్ చేసేటప్పుడు కాలిపోతుంది కాబట్టి ఈ క్లాత్ అనేది చుడుతున్నాం. ఇక్కడ మనకు పిన్ వాల్ అనేది ఫుల్ హీట్ చేసేసి దానికి జాయింటింగ్ చేసేస్తాం. ఇది చూడండి, ఫుల్గా హీట్ చేయాలి, లేదంటే మళ్ళీ అది లీకేజ్ అనేది ప్రాబ్లం వస్తుంటుంది. ఈ ఫ్రిడ్జ్లో లీకేజ్ అనేది వచ్చింది. కస్టమర్ కంప్లైంట్ చేస్తే మనం వెళ్ళి చెక్ చేసాం. ప్రాపర్ చెకింగ్ అనేది ఉంటుంది. ఎక్కడ లీక్ అయింది అనేది కస్టమర్కి చూపెడుతున్నాను. అలాగే మా యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ చూపెడుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మంచిగా హీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది మన గేజ్ అనేది ఫిట్టింగ్ చేసుకుంటున్నాం. ఇక్కడ పిన్ వాల్ కూడా ఫిట్ చేసేసాం. ఫుల్ టైట్ అనేది చేసుకోవాలి, ఎందుకంటే నైట్రోజన్ అనేది ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇదిగోండి, 2 సైడ్స్ అనేది ఫిట్టింగ్ చేసుకున్నాం. ఇది నైట్రోజన్. దీనివల్ల ఏంటంటే మనకు హై ప్రెషర్ అనేది ఉంటుంది. లీకేజ్ అనేది ఈజీగా చూపెడుతూ ఉంటుంది. ఎప్పుడు కానీ లీకేజ్ అనేది ఉంటే మాత్రం నైట్రోజన్తోనే చెక్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే మనకు ప్రెషర్ అనేది ఎక్కువ ఉండి లీకేజ్ అనేది ఎంత చిన్న హోల్ అయినా కూడా క్లారిటీగా మనకు కనబడుతూ ఉంటుంది. నైట్రోజన్ అనేది మనం 150 ప్రెషర్ అనేది వేసుకోవాలి. హై ప్రెషర్ వేసుకుంటే మనకు ఇది చూడండి, మీకు చూపెడతాను ఎలా ఎక్కిస్తారో. నైట్రోజన్ ఇది స్లోగా ఎక్కించుకోవాలి, ఎందుకంటే మనం ఫాస్ట్గా ఓపెన్ చేసినా కూడా గేజ్ అవుట్ అవుతుంది, పైపులు కూడా పలిగిపోతాయి. దానివల్ల జాగ్రత్తగా అనేది ఓపెన్ చేసుకుంటూ ఉండాలి. 100 to 150 అనేది ఉంటుంది. ఇది స్లోగా ఎక్కుతుంది కదా నైట్రోజన్. ఇదంతా ప్రెషర్. ఈ ప్రెషర్ వల్ల ఏంటంటే మనకు లీకేజ్ అనేది కనబడుతూ ఉంటుంది. ఫుల్గా మనం 150 గేజ్ పెట్టేసిన తర్వాత గేజ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ 150 దాకా తీసుకుని వెళ్ళాలి స్లోగా. ఎవరైనా మన వీడియో చూడని వాళ్ళు ఉంటే మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఇంట్లో కూడా ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా మన వీడియోలో కామెంట్ చేయండి. మనం వచ్చేసి చెకింగ్ అనేది చేస్తాం. ప్రాపర్ చెకింగ్తోనే మనం చూస్తామండి ఏదైనా. ఇది లీకేజ్ అనేది మళ్ళీ చూస్తున్నాం. గేజ్ దగ్గర మన లీక్ అయిందా, పిన్ వాల్ దగ్గర ఎక్కడెక్కడ లీకేజ్ అయిందో అన్నీ చూస్తున్నాం. ఎక్కడ లీకేజ్ అయినా కూడా మనకు బబుల్స్ అనేది వస్తూ ఉంటాయి. జాయింట్ల దగ్గర అన్ని కంపెనీ ఇచ్చిన జాయింట్ల దగ్గర అన్ని లీకేజ్ అనేది చూస్తున్నాం. ఇక్కడ మనకు అవుట్ సైడ్ అనేది లీకేజ్ అనేది ఎక్కడ లేదు. ప్రాపర్గా చెకింగ్ అనేది చేయాలి. ఇది ఫుల్ చెకింగ్ అనేది ఉంటుంది మన దగ్గర. అన్ని పైపులకు ఎక్కడెక్కడ జాయింట్ ఉందో అక్కడ చూసాం. కూలింగ్ కాయిల్లో వచ్చేసి మనకు లీకేజ్ అనేది ఉంది. ఇది మనకు డబుల్ డోర్ ఫ్రిడ్జ్. దీంట్లో లీకేజ్ అనేది ఉంది. ఇక్కడ చూడండి, కూలింగ్ కాయిల్లో లీకేజ్ ఉంది. లీకేజ్ అనేది కనబడుతుంది కదా. ఇది మైనర్ లీకేజ్ వల్ల మనకు కూలింగ్ అనేది రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల మనం అది చెక్ చేసాం. కూలింగ్ అనేది లీకేజ్ అనేది ఎక్కడ ఉందో చెక్ చేసాం.